దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రభు పరిశుద్ధ ఘననామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం రేపుని రీతిగా ఆయన పాద సముఖం నిలబడేటువంటి చక్కటి ధన్యత మనకు అనుగ్రహించారు. గత రాత్రి ఆయన తన రెక్కల చాటున దాచిన విధానం బట్టి ప్రభు ఉన్నతమైన నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లలందరికీ కూడా యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తాం. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఇది నువ్వు కూడా ప్రేమను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుపక్షులు కండి. వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెన పొందండి. బైబిల్ దగ్గరలోనే కదా, తెరచి చూడండి. లేని పక్షాన చదువుతున్న మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యం యెషయా గ్రంథము 35వ అధ్యాయము 7వ వచనం నుండి మొదటి భాగాన్ని చదువుతా ఉన్నాను. ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించడానికి నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు నామములో మమ్మల్ని నిలబెట్టుకున్నారు. మీకు వందనాలు. ఆయన నామము ద్వారా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేకమైన మాటలు మేము ధ్యానం చేయడం కృపనిస్తున్నందుకు వందనాలు. ఈ దినం కూడా అటు లోతైన మర్మాలు ఈ భాగంలో తెలుసుకునే భాగ్యం దయచేయండి. ఘనత మహిమ మీరు పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. రైట్, పిల్లరా, చదవనటువంటి మాట కొద్ది నిమిషాలు లోతుగా ధ్యానం చేద్దాం. దేవుని దర్శనం మరియు సార్థకత. ప్రతి వ్యక్తికి కూడా దేవుడు దర్శన రూపంలో తన మాటలను వినిపింపజేస్తాడనేది లేఖనాలు చెప్తున్న మాట. మొదట దర్శనం, తర్వాత దర్శనము సార్థకత. దర్శనం సార్థకం కాబోయేటువంటి దశలో ఎప్పుడైతే దేవుడు మనం దర్శించి ఆ దర్శనము మన జీవితంలో సార్థకత అయ్యే క్రమములో చివరి నిమిషంలో అపవాది ఏం చేస్తాడంటే మన ముందుకు కొన్ని శోధనలు తెచ్చి అలా పెడుతూ ఉంటాడు. అసలు ఇక ముందుకు నడవడం అసాధ్యమని మనము డేలా పడిపోయే విధంగా ప్రయత్నం చేస్తాడు. దర్శనాన్ని సార్థకత చేయడానికి బదులు మనలను మనమే చిన్నబుచ్చుకునే విధంగా తయారు చేస్తూ ఉంటాడు. అయితే ప్రియులరా, ఆ దర్శన విభాగములో ఆ దర్శనాన్ని సార్థకం చేసే క్రమములో అపవాది ఎన్ని శోధనలు తెచ్చినా మన ముందు అవి ఏమండి తొలగిపోవలసిందే. ఎందుకంటే వాక్యం చదివాము కదా, ఏమన్నాడు? ఎండమావులు మడుగులగుతాయి, ఆ ఎండిన భూమిలో నీటి బొగ్గులు పుడతాయి. అంత సామర్థ్యం కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిరాశ గనిలో తవ్వి తీస్తున్నటువంటి మట్టిలోని మాణిక్యం అనే జీవితం. కష్టాల్లో కన్నీళ్లు సానబెట్టగా అయ్యిందొక అపురూప వజ్రం. పిల్లల, దేవుడు మనకు దర్శనాన్ని ఇస్తాడు. ఆ దర్శనం మనలో సార్థకం కావడానికి ఆయన మనలను కష్టాల లోకంలోనికి నడిపిస్తాడు. ఇక్కడే మనలో చాలా మంది అధైర్యపడిపోయి, డేలా పడిపోయి తమ ప్రయత్నాన్ని విరమించుకుంటూ ఉంటారు. అరే, ఏంటి ఇలా జరిగింది? నేను ఎంతో ఆశగా ఇక్కడికి వచ్చాను కదా, నాకెందుకు అంటే ఇలాంటి నిరాశ నిస్పృహలకు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ప్రతి వ్యక్తి కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ప్రతి దర్శనం ఏమంటే మనలో సహనం ఉన్నప్పుడు మాత్రమే అది సార్థకం అవుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. దేవుని యొక్క సమయాన్ని ఒకసారి చూడు. ఆయన సమయపాలన ఎలా ఉంటుందో ఒకసారి గ్రహించు. ఎప్పుడు కూడా ఆయన తొందరపడడు, ఎవరిని కూడా తొందరపెట్టడు. జాగ్రత్తగా గమనించాలి ఈ మాట. మనమే అన్నిటికీ ఊరికే తొందరపడిపోతూ ఉంటాం. ఏమండి? హద్దు మీరి తొందరపడిపోతూ ఉంటాం. దర్శనము సంపూర్ణం కాకముందే, లేక దర్శనము సంపూర్ణంగా వెల్లడవక ముందే మనము కార్యరంగంలోనికి దూకేస్తాం. గమనించాలి కలసలు. దేవుడు మనలను కష్టాల కొలిమిలో, బాధల సుడిగుండంలో నడిపించి సానబెట్టినప్పుడు ఆ దర్శనం అనేది మనలో సార్థకమవుతున్న విషయాన్ని కూడా ఉదయకాల సమయంలో మనం గమనించాలి.
దేవుడు మనకు దర్శనం అనుగ్రహించినప్పటి నుండి, ఆ సమయము నుండి ఆ దర్శనం మనలో సార్థకం చేయడానికి ఆయనకు కూడా పనిచేస్తూనే ఉంటాడండి. ఏదో దర్శనం ఇచ్చేసి, గమనించాలి, దర్శనము ఇచ్చేసి ఎలా నెరవేర్తో చూస్తానని కూర్చోడండి. ఆ దర్శనం మనలో సార్థకం అవడానికి ఆయన చాలా, అంటే నిరంతరం కూడా పనిచేస్తూనే ఉంటాడు. ఆయన లక్ష్యము మనలో నెరవేరడానికి ఆయన మనల్ని ఎప్పుడు కూడా సానబెడుతూనే ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి మన మీద, లేక మన జీవితంలో ఒక ప్రత్యేక లక్ష్యం ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. అది నెరవేరడానికి మనల్ని ఎప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడు? సానబెడుతూనే ఉంటాడు. అయినా సరే మాటి మాటికి మనల్ని బెట్టుతున్నటువంటి ఆ శిల్పి చేతుల్లో నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాము. కారణం, మనము దేవుని ఉద్దేశాన్ని కాకుండా మన సొంత ఉద్దేశాన్ని కోరుకోవడమే. గమనించండి ఉదయకాల సమయంలో, దర్శనాలు నెరవేరాలంటే నువ్వు దేవుని ఉద్దేశాలకు అనుగుణంగా ఉండాలి. దర్శనం నీలో సార్థకం అవ్వాలంటే దేవుని చేతిలో పనిముట్టులాగా మారాలి. దర్శనం నీలో నెరవేరాలంటే, ఆ దర్శన రూపంలో నీళ్ళు సార్థకం కావాలంటే దేవుని యొక్క అడుగు జాడల్లో నడవడానికి ప్రయత్నం చేయాలి మనం. వీళ్ళని గమనించండి, దేవుడు మనకు అనుగ్రహించిన దర్శనం మనము అందుకోలేనంత ఎత్తులేమి లేదండి. అది ఇక్కడే మనలోనే ఉంది. నేను సారె మీద పెట్టి గిరగిరా తిప్పి తాను కోరుకున్న పాత్రగా మలుచుకోవడానికి పరమ కుమారికి అనుమతి నువ్వు అనుమతి. అప్పుడు నువ్వు అచ్చంగా దేవుడు కోరుకున్నట్టే ఉంటావు. ఆయన ఎలా నేను చూడాలనుకుంటున్నాడు అలాగే నువ్వు ఉంటావు. నీలో నాలో ఆయన దర్శనము సార్థకం అవుతుంది. గమనించాలి. అయితే ఈ ప్రక్రియలో నువ్వేమాత్రం కూడా నిరాశపడద్దు. దర్శన మధ్యలో సంతృప్తి ఉండి సంతృప్తి చెంది దర్శనాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నించొద్దు. అసంతృప్తి అనేది ఎప్పటికీ నీ దరిదాపులకు రానివద్దు. దర్శనం నీలో సార్థకమయ్యే క్రమంలో దేవునికి అది ఇష్టం లేదు. దర్శనం సార్థకత కొరకు ప్రయత్నం చేయాలి మనం. దర్శనాన్ని పొందుకుని ఆ దర్శనం మనలో నెరవేర్పుని దేవుడికి లక్ష్యం. ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడానికి, లేక ఆ లక్ష్యాన్ని మనలో నెరవేర్చడానికి ఆయన నిరంతరం కూడా మనం సానబెడుతూ మన కొరకు పనిచేస్తూ ఉన్నాడు. ఆయన అనుమతి దేవునికి, పరమశిల్పి అయినటువంటి దేవుని చేతులకి నిన్ను అప్పగించుకోవాలి. మనల్ని మనం అప్పగించుకోవాలి. అప్పుడే అందమైనటువంటి రూపం మనలో ఆయన తయారు చేస్తారు. కనుక ఉదయకాల సమయంలో దర్శనాలు నెరవేరే క్రమంలో మన జీవితాలు దేవునికి అనుకూలంగా ఉండాలి. సహనం ఉండాలి. ఆ దర్శనం నెరవేరాలంటే, ఆ దర్శనం సార్థకం అవ్వాలంటే ఏమండి, ఆ దర్శనం నెరవేరడానికి, ఆ లక్ష్యం చేరుకోవడానికి మన అడుగులు ముందుకు వేయాలి. కనుక ఒకవేళ దర్శనాలు నెరవేరలేదని నిరాశపడిపోతున్నావేమో, దేవుడు దర్శించి ఇచ్చిన దర్శనం నీలో అలాగే మిగిలిపోయిందని బాధపడుతున్నావేమో, ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు, నీ దర్శనం, నేను నీకు ఇచ్చిన దర్శనం సార్థకం అవుతుంది, దాని కొరకు నేను పనిచేస్తాను, ధైర్యంగా ఉంది. కనుక ఉదయకాల సమయంలో ఆ ధైర్యాన్ని ఏమైనా విడిచిపెట్టకుండా ప్రభు చేపట్టుకుని ముందుకు నడుద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన. ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు. ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నప్పుడు నిజమే నాయన, నువ్వు మమ్మల్ని దర్శించినప్పుడు ఆ దర్శనాలు మాలో నెరవేరడం కొరకు నిరంతరం మీరు పనిచేస్తున్నారు. ఆ లక్ష్యాన్ని కాపాడడం కొరకు మమ్మల్ని సానబెడుతూ ఉన్నారు. అయితే పరమశిల్పి అయిన మీ చేతుల్లో నుండి మేము తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాం. కనుక నీ ఉద్దేశాన్ని నాయన అర్థం చేసుకోలేక మమ్మల్ని మేమే తప్పించుకుంటూ మా సొంత ఉద్దేశం కోరుకోవడం ద్వారా మీ దర్శనం మాలో సార్థకం అవ్వట్లేదని మీ వాక్యం సెలవిచ్చింది. కనుక అలాంటి స్థితిలో కాకుండా మీరిచ్చిన ఆ దర్శనం మాలో సార్థకం అవడానికి అట్టి స్థితిలో మమ్మల్ని మేము మీ చేతికి అప్పగించుకుని కృపలో ముందుకెళ్ళి కృప దయచేయండి. ఇతబడిన వాక్యము వింటున్నప్పుడు అందరి జీవితం ఫలభర్తగా మార్చాలి. యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.